నవ్వితే చూడవలసింది దంతాలు కాదు దరహాసాన్ని, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాన్ని. సుత్తితో ఒక్క దెబ్బ వేయగానే బండరాయి ముక్కలు అవ్వదు, దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. అలాగే ఒక్క ప్రయత్నంతోనే విజయం రాదు, ఎడతెగని ప్రయత్నం కావాలి. నీవు ఉన్నదానితో సరిపెట్టుకుంటే నీ జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్ళే మిగులుతాయి. నీవు ఒక్క సమస్యతో పోరాడుతుంటే నీ ఆలోచన సమస్యకు బదులుగా పరిష్కారంపై కేంద్రీకరించాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చేసే పని మీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితానికి నీవే టీచర్. నీ లైఫ్ని ఎలా మలుచుకోవాలన్నా, ఎలా మార్చుకోవాలి అన్నా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరి దయాదాక్షిణ్యాలతో నీవు ఎక్కువ కాలం జీవించలేవు. కాబట్టి ఎవరి నుండి ఏమీ ఆశించకుండా నీ జీవితాన్ని కొనసాగించు. లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులు మూసుకో, ఎదిగిన తరువాత నోటిని మూసుకో. నిన్ను చులకనగా చూసే వారి నుండి దూరంగా ఉండు. పరిష్కారం లేని గొడవల నుండి దూరంగా ఉండు. నీ విలువ తెలియని వారి నుండి దూరంగా ఉండు. నీ మనసుకి కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటావు. ఒక మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది, అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. నీకు ఇష్టమైన వారి కోసం కష్టపడితే అర్థం ఉంటుంది. కష్టపెట్టే వారిని ఇష్టపడితే జీవితం వ్యర్థం అవుతుంది. మూర్ఖుడి చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది. నీవు ఎంచుకున్న తప్పుడు మార్గము నీ గమ్యాన్ని ఒక జీవితకాలపు దూరానికి నెట్టివేయవచ్చు. మీకు ఒకరి నమ్మకంతో పని లేదు. మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. ఖాళీగానే ఉన్నావా అని అన్నవాడు కూడా నీ ఖాళీ సమయం కోసం వేచి చూసేంతలా ఎదగాలి నువ్వు. నీతో ఎవరూ లేకపోవడం ఒంటరితనం కాదు. నీతో ఎంతమంది ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే అసలైన ఒంటరితనం. నీవు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలంటే నీవు ఇతరుల కంటే భిన్నంగా ఏదైనా చేయాలి.